అన్న అందరికీ నమస్తే. ముందుగా రైతన్నలకి వర్షం అయితే మళ్ళీ ఈరోజు ఫుల్ పడింది. ఇగో ఇది ఎడ్ల బండి పోయే రస్తా ఫుల్గా నీళ్ళు పారుతూనే ఉన్నాయన్నమాట. రెండు రస్తాలు అనమాట. ఇటు వచ్చి ఇటు పోవాల. వర్షం అయితే ఫుల్ పడింది, నీళ్ళు పారుతూనే ఉన్నాయి. ఇంకా ఇది చిన్న వంక, ఇది వచ్చేసి పెద్ద వంక అటు సైడ్ ఉంది. పెద్ద వంకలోకి వెళ్తే పోలేము, నీళ్ళు ఇంకా ఎక్కువగా వస్తుంటాయి. ఇక్కడ అన్ని సప్పుళ్ళు అయితే పారుతూ ఉన్నాయి. చూడండి సౌండ్ ఎలా వస్తుంది. వర్షం ఆగి ఒక గంటన్నర అయింటుంది, లేదా ఒక 2 గంటలు అయింటుంది. కానీ నీళ్ళు అయితే ఇంకా బాగానే పారుతున్నాయి. ఇప్పుడు చూడండి మీరైతే, రైతన్లో వర్షం మామూలుగా లేదు, నీళ్ళు అయితే బాగానే వచ్చాయి. నేను కూడా పెద్దకి వెళ్ళి అక్కడ కూడా ఒక వీడియో తీసి పెడతాను, కావాలంటే చూడండి. నీళ్ళు అయితే ఇంకా పొలాల్లో నుంచి చాలా వాటర్ వస్తూనే ఉన్నాయి. అదే పెద్ద వంక అయితే మాత్రం నీళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఎడ్ల బండి వెళ్ళే రస్తాకే ఇన్ని నీళ్ళు వస్తున్నాయి. చూడండి, చాలా అంటే చాలా వరకు చాలా వాటర్ వస్తున్నాయి. వర్షం చాలా ఎక్కువగా వస్తోంది. ఈ దారి అయితే చాలా దూరం నుంచే వస్తుంది ఇది, కానీ అంత దూరం మనం వెళ్ళలేం. ఇంకా రాను ముందుకు వెళ్తే ఇంకా నీళ్ళు ఎక్కువగా వస్తాయేమో. చూస్తున్నారు కదా మీరైతే, మరి వాటర్ ఎంత స్పీడ్గా వస్తున్నాయి. ఇవి చూడండి, ఇది సద్ద చేను. ఇంకా కొంతకాలం ఉంటే సద్దలు మొత్తం కాస్తాయి. మంచి టైంలోనే వర్షం వచ్చింది, పర్వాలేదు. సద్దలోను కందులు కలిపి వేశారనమాట. సద్ద అయిపోగానే కంది వస్తుంది కదా. చూడండి, మా సైడ్ మొత్తం పత్తులైనా సద్దులైనా మొత్తం అన్నీ ఇలా ఉన్నాయి. మరి మీ సైడ్ ఎలా ఉన్నాయో అయితే మాకు తెలియదు కదా. పొలాలన్నీ అయితే ఇలా ఉన్నాయి. నేనైతే ఇప్పుడు పొలానికి వెళ్తూ ఉన్నాను. ఇది దారి వెంట వెళ్తూ తీస్తున్న వీడియో. ఈ పత్తి అయితే కొంచెం వెనక నుంచి నాటింది. ఈ రోణి కార్తెలో నాటింది అయితే కాదు, కృత్రిమ కార్తె అని వస్తుంది, ఆ కార్తెలో నాటింది. కృతిక కార్తె అంటారు దాన్ని. ఆ కార్తెలో నాటింది అన్నమాట. ఇదైనా ఇది కూడా అది పర్లేదు, ఇది బాగానే ఉంది. ఇదే కొంచెం చిన్నగా ఉంది. ఈ ముందు కనిపిస్తున్న పత్తి అయితే రోణి కార్తెలో నాటింది. ఇది మాత్రం రోణి కార్తెలో నాటింది అన్నమాట. చూడండి మీరు, ఇది అప్పుడే కాయలు కూడా పట్టేసింది. మొక్కకైతే చాలా బాగానే పట్టాయి కాయలు, చూడొచ్చు మీరు. బాగానే ఉన్నాయి, మొక్కకైతే కాయలు అయితే బాగానే పట్టాయి.
ఇంకా బాగా క్లియర్గా చూపిస్తాను. ఇది రోని కార్తెలో నాటిందనమాట. ఓకే, అందరికి మరి జై జవాన్ జై కిసాన్. చూస్తూ ఉండండి.